సాయి గౌతమ్ కరస్పాండెంట్ సార్కి, అలాగే టీచర్స్కి, స్టాఫ్కి, అలాగే విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ హ్యాపీగా జరుపుకోండి. అయితే సార్ ఎస్ఎస్ నాయుడు అంటే అతని యొక్క సక్సెస్, స్టైబుల్ అండ్ స్టూడెంట్. వాళ్ళకి పిల్లలకి ఎప్పుడు కూడా స్థిరమైన విద్యని, మంచి సక్సెస్ని అందించాలనే మంచి సంకల్పంతో అతను ఈ సాయి గౌతమ్ స్కూలు నడిపిస్తున్న తీరుని నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను, ఎప్పటికప్పుడు వస్తున్నాను. అయితే వాళ్ళే కాకుండా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా సార్ ఫస్ట్ మీకు చెప్పవలసింది ఏంటంటే కంగ్రాచులేషన్. ఎందుకంటే మంచి స్టాఫ్ అండి, స్టాఫ్ ముఖ్యం అండి. ముందు ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్తుంటారు సార్. ఫస్ట్ మీరు అన్నారు కార్పొరేట్ స్కూల్ అంటున్నారు, కానీ కార్పొరేట్ స్కూల్లో కాదు సార్. ఫస్ట్ మీరు సక్సెస్ అయింది ఎక్కడంటే మీరు టీచర్స్ని వాళ్ళని చేసిన మామూలుగా వాళ్ళని రిక్రూట్ చేసిన విధానమే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పాను, మా సంతోష్ సార్ అవ్వచ్చు, మా మరపల్లో చాలామంది టీచర్స్ ఉన్నారు, మన మంజు టీచర్, చాలామంది టీచర్స్ నేమ్ తెలియదు. అందరూ కూడా చాలామంది విజయనగరం నుంచి సార్ వస్తున్నారు, చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఆ యొక్క రిక్రూట్మెంట్ మీరు ఎలా ఉంటారో, మీ యొక్క విధానం, మీరు యొక్క మంచి ఆలోచనలు, మంచి సక్సెస్ ఎయిమ్తో మంచి ముందుకు వెళ్ళాలని, అలాగే ఇన్నోవేషన్తో స్కూల్ని ఏ విధంగా నడిపించాలి ముందుకి అని మంచి సంకల్పంతో వెళ్తున్నారు మీకు. అందుకు సార్ ఫస్ట్ నేను థ్యాంక్ యూ సార్. అలాగే సార్ నా యొక్క రిక్వెస్ట్ ఇంకేం లేదు, పిల్లలకి చదువు అంటే ఏంటో ముందు నేర్పించాలి సార్. వాళ్ళకి ఏంటంటే చదువుతున్నారు, ఏంటంటే వాళ్ళకు మీరు ఇంగ్లీషు లేకపోతే మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఇస్తున్నారు, వాళ్ళకి లెసన్స్ ఇస్తున్నారు, బట్టి పడుతున్నారో లేకపోతే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వస్తున్నారో చదువుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి తెలియవలసింది ఏంటంటే చదువు వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళకి తెలియాలి. చదువు వల్ల ఉపయోగం ఏంటి మనకు తెలుసు. చదివితే మంచి వ్యక్తిత్వంగా ఉంటాము, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు, లేదంటే మంచి ఉద్యోగాలు సాధించవచ్చు, మంచి గౌరవప్రదమైన గ్రామంలో మంచి దీనిగా ఉంటుంది, మంచి వ్యక్తిత్వం ఉంటాం. అది పిల్లలకి వాళ్ళకి తెలియాలి. చదువు అంటే ఏంటి ముందు తెలియాలి వాళ్ళు ఆటోమేటిక్గా చదువు అంటే ఏంటో తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ అయినట్టు 100% నా దృష్టిలో. అందువల్ల మీరు ఇదే కాదు సార్, ఇలాగే మీరు చాలా మంచి ఇన్నోవేషన్తో వెళ్తున్నారు. అలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా మీకు సక్సెస్, మీరు ప్రతి దీంట్లో కూడా మొన్న రీసెంట్గా మీకు సక్సెస్ వచ్చింది అనుకుంటా. ఏంటది ఇన్నోవేషన్ అవార్డు, ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్ సార్. అలాగే అంటే అందరికీ రాదు అది కొంతమంది సెలెక్టెడ్ స్కూల్కే వస్తాయి. అది మీకు వచ్చినందుకు కంగ్రాచులేషన్ సార్. మన స్కూల్కి వచ్చినందుకు సార్, మీకు కాదు, మన స్కూల్ అది. థ్యాంక్ యూ సార్. అది అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి సార్, ప్రతి పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ స్కూల్లో చెప్పించాలి సార్. అంటే కొంతమంది వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదంటే ఒక మంచి నాయకులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క బాధలు, ఇబ్బందులు పడి వాళ్ళు ఆ పొజిషన్కి ఏ విధంగా వెళ్ళారనేది ఇన్నోవేషన్, అంటే ఆ సక్సెస్ ఏ విధంగా సాధించారు వాళ్ళు అనేది ఒకసారి వాళ్ళ ఇన్స్పిరేషన్ స్కూల్లో చెప్పండి సార్ మంచిగా. ఇప్పుడు జస్ట్ ఉదాహరణ సార్, మన ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, మన రాష్ట్రపతి గారు, మన పక్కనే ఒడిస్సా రాష్ట్రం అండి. అక్కడ మేడం గారు అసలు ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుంటూ ఆ పొజిషన్కి వెళ్ళారు, ఆ యొక్క రాష్ట్రపతికి సెలెక్ట్ అయ్యారు అంటే ఆమె యొక్క కృషి, ఆమె యొక్క పట్టుదల, ఆమె ఒక గిరిజన గ్రామం నుంచి ఆమె ఒక రాష్ట్రపతిగా అయ్యారంటే మేడం గారికి మా ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. పిల్లలకి ఇటువంటి ఇన్స్పిరేషన్ చెప్పి మంచి విలువలతో కూడిన విద్య అందిస్తారని నా తరపున మన స్టాఫ్కి, మా అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఖచ్చితంగా సార్.